గతంలో జరిగిన తప్పుల్ని మళ్ళీ చేస్తున్నారు. అభివృద్ధి మొత్తం ఒకే దగ్గర కేంద్రీకరిస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి మొత్తాన్ని ఒకే దగ్గర కేంద్రీకరిస్తోందంటున్నారు ధర్మాన. ఇలాగైతే వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ఎప్పుడు అని అడుగుతున్నారు. అభివృద్ధి విషయంలో గతంలో జరిగిన తప్పులనే కూటమి చేస్తోందని, అన్ని ప్రాంతాలని సమంగా అభివృద్ధి చేస్తేనే రాష్ట్రానికి ప్రయోజనం అంటున్నారు. నిధులన్నీ అమరావతిలోనే కేటాయిస్తే పేదల జీవితాలు ఎప్పుడు బాగుపడేది అంటున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఈనాడు 3,30,000 కోట్లు ఆదాయం బడ్జెట్లో సమకూరితే మా దగ్గర 1,000 కోట్ల ప్రాజెక్టు సంవత్సరానికి పూర్తి కాదే. ఇది ధర్మమా అని అడుగుతున్నాను. ప్రభుత్వాలు ఇలా చేయొచ్చా అని అడుగుతున్నాను. ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద అయినటువంటి వాడు ఇలా వ్యవహరించవచ్చా? మీరు చెప్తున్నది అబద్ధం కదా. 30,000 ఎకరాలు మొదటి ప్రారంభించారు. ప్రభుత్వంలో ఒక 20,000 లభించింది, 50,000. ఇప్పుడు మరొక 45,000 అంటున్నారు. 1,00,000 ఎకరాలకు మీరే చెప్తున్నారు. ఎకరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? అభివృద్ధి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 2 కోట్లు కావాలని చెప్తున్నారు. 1,00,000 ఎకరాలకు 2 కోట్లు, ఒక్కొక్క ఎకరానికి చెప్పున్న 2 లక్షల కోట్లు. పట్టుమని ఈనాడు రాష్ట్రానికి లభిస్తున్నటువంటి నిధుల్లో ఒక 10,000 కోట్లు కూడా ఇలాంటి ప్రాంతాలకు ఖర్చు పెట్టలేనటువంటి స్థితి ఉందని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడానికి అవకాశం లేకపోతుందని పదే మీరు చెప్తూ ఇది ఇంకో 40-50 సంవత్సరాలు పడుతుంది అని అంటారు. ఇది అమరావతి, మీరు చెప్పిన అమరావతి ఈ డబ్బంతా పెట్టడానికి ఇంకో 40-50 సంవత్సరాలు, అంటే ఇంకో 40-50 సంవత్సరాలు ఈ శ్రీకాకుళం, విజయనగరం, వెనుకబడిన విశాఖపట్నం, అక్కడ ఉన్నటువంటి రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలు అలాగే ఎదురు చూడటమేనా? వాళ్ళ పరిస్థితులు మరి మెరుగుపడాల్సిన అవసరం లేదా?